నాగార్జున యూనివర్సిటీలో మరో వివాదం చోటు చేసుకుంది. యూనివర్సిటీలోని మెస్ లో వండుతున్న ఆహార పదార్థాలను సిబ్బంది పక్కదారి పట్టిస్తున్నారు. విద్యార్థుల కోసం వండిన వాటిని వ్యక్తిగత కార్యక్రమాలకు తరలిస్తున్నారు సిబ్బంది. ఒక్కసారిగా విషయం తెలుసుకున్న విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. వ్యక్తిగత కార్యక్రమాలకు ఫుడ్ ను ఎలా తరలిస్తారంటూ ఆందోళన నిర్వహించారు. గత 5 ఏళ్లుగా ఇదే తంతు నడుస్తుందని, విద్యార్థులకు సరైన ఫుడ్ పెట్టడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. నూతన ప్రభుత్వంలో వీసీని మార్చిన తర్వాత హాస్టల్ సిబ్బంది అదే తంతును కొనసాగిస్తున్నారని మండిపడుతున్నారు. మెస్ సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మాస్టర్ మీరు ఇందాక నుంచి ఇటువంటి తిరుగుతున్నారు మాకు మొత్తం ఎవడగట్టేటప్పుడు నీకు ఏదో రైట్ ఉందని చెప్పి సంతకాలు పెట్టుకుంటే ఎవడగట్టనే ఇంపార్టెంట్ నీ పేరు జీబీఆర్టీకి ఏం తెలుసు నీ పెద్ద కింద పోయిన ఓవర్ నెంబర్లు మార్చేది నేను చేస్తాం వాళ్ళు పట్టుకెళ్ళి నీకు ఆదివారం సెలవా ఎప్పుడు ఎదురేది ఎవరు ఉండాలా ఏ సూపర్వైజర్ తీసుకెళ్ళమని చెప్పాడు. సూపర్వైజర్ తీసుకెళ్ళి చెప్పాడా ఏంది పిల్లల డబ్బులతో పార్టీ చేస్తున్నారా? ఏంది అరగంట నుంచి వెయిట్ చేసేదండి. గంట నుంచి అడుగుతున్నా ముందు వెళ్ళావు ఏడెవరు ఉన్నారు ఎప్పుడు ఫుడ్ స్టార్ట్ అయినప్పుడు ఉన్నారు. సూపర్వైజర్ పంపిమన్నారు. సూపర్వైజర్ అంతా గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో విద్యార్థులకు పెట్టాల్సిన ఫుడ్ పక్కదారి పడుతోందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో వివాదాలు తొలగటం లేదు. ఇప్పటి వరకు కూడా గతంలో ఉన్న వీసీ రాజశేఖర్ ఉన్నప్పుడు అతను వైసీపీ తొత్తుగా ఉండి వైసీపీ కార్యాలయంగా యూనివర్సిటీని మార్చారనే వివాదాల నేపథ్యంలో తాజాగా కొత్తగా ఒక రాజశేఖర్ ను రాజీనామా చేయించి కొత్తగా మరొక నూతన వీసీ నియమించిన తర్వాత కూడా నాగార్జున యూనివర్సిటీలో విద్యార్థుల సమస్యలు అయితే ఇంకా తొలగుతున్నట్లు కూడా మనకు కనిపించట్లేదు. ఈ రోజు హాస్టల్లోని విద్యార్థులు తమ మెస్ నిర్వాహకులతో వాగ్వివాదానికి దిగినట్టు తెలుస్తుంది. విద్యార్థుల కోసం వండిన ఆహార పదార్థాలను వేరే చోటకు బయటికి తరలిస్తుందని కూడా విద్యార్థులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని వారితో వాగ్వివాదానికి కూడా దిగినట్టు కూడా తెలుస్తుంది. తమ కోసం వండిన ఆహారాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు, ఎవరి కోసం తీసుకెళ్తున్నారు, ఎందుకు తీసుకెళ్తున్నారు అంటూ కూడా నిర్వాహకులతో విద్యార్థులు నిలదీసినా కూడా వాటి నుంచి సరైన సమాధానం లేకపోవడంతో కూడా ఆ వివాదం కొద్దిసేపు జరిగింది. అయితే దీనిపై కూడా నా యూనివర్సిటీ వీసీకి ఫిర్యాదు చేసేందుకు కూడా విద్యార్థులు సిద్ధమైన నేపథ్యంలో వాళ్ళ ఆదివారం కావడంతో కూడా రేపు హాస్టల్ విద్యార్థులు విద్యార్థి సంఘాలు యూనివర్సిటీ వీసీని కలిసి హాస్టల్లో వండుతున్న ఆహార పదార్థాలను బయటికి తీసుకెళ్లడంపై కూడా ఫిర్యాదు చేసేందుకు కూడా సిద్ధమవుతున్నారు. మరి ఈ విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత హాస్టల్లో ఆహారాన్ని వండే మెస్ నిర్వాహకులపై కూడా చర్యలు ఏమైనా తీసుకుంటారా లేదా అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. సో సాంబశివరావు, అయితే స్టూడెంట్స్ మాత్రం అంటే సిబ్బంది చర్యల్లో మార్పు రావడం లేదు. గతంలో కూడా ఇలాంటివి జరిగాయని చెప్తున్నారు. అంటే గతంలో కూడా ఇటువంటి సంఘటనలు జరిగాయా? అయితే గతంలో ఉన్న వీసీ రాజశేఖర్ యూనివర్సిటీని పూర్తిగా బస్టు పట్టించాడని అన్ని కోణాలు విద్యార్థి సంఘాలు బయట తల్లిదండ్రులతో పాటు కూడా పూర్తి స్థాయిలో విమర్శలు వచ్చినాయి. యూనివర్సిటీని పూర్తి స్థాయిలో అన్ని రంగాల్లో హాస్టల్స్ నిర్వహణ, క్లాసుల నిర్వహణ అన్నిటిలోనూ కూడా పూర్తి స్థాయిలో యూనివర్సిటీని బస్టు పట్టించారు. గతంలో పలు సందర్భాల్లో పలు సమస్యలు యూనివర్సిటీ నుంచి వెలుగు చూసినా వాటిని వీసీ దృష్టికి తీసుకొచ్చినా ఎవరు ఆయనకు స్పందించకపోవడం ఈ సమస్యలు తిష్టగానే ఉన్నాయి. తాజాగా కొత్త వీసీ వచ్చిన తర్వాత కూడా ఇది మార్పు రావాలని విద్యార్థులు కోరుకుంటున్నారు. తాజాగా గతంలో పలుమార్లు మెస్ లో బాగోలేదు, అక్కడ హాస్టల్లో పరిస్థితి బాగోలేదని ఎన్నిసార్లు వీసీ దృష్టికి తీసుకువెళ్ళినా కూడా ఆయన పెద్దగా స్పందించిన పరిస్థితి అయితే లేదు. ఇప్పుడు కొత్తగా నూతనంగా వీసీ వచ్చిన నేపథ్యంలో కూడా కొత్త వీసీ అయినా హాస్టల్ విద్యార్థుల సమస్యలు పట్టించుకొని నాణ్యమైన ఆహారం అందించాలి. విద్యార్థుల కోసం వండిన ఆహారాన్ని విద్యార్థుల కోసం వినియోగించి బయటికి తీసుకెళ్లకుండా కట్టడి చేయాలంటూ కూడా హాస్టల్ విద్యార్థులు అయితే డిమాండ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సాంబశివరావు.
ఈ పార్టీ నీ పేరు జీబీ అంటే ఏం తెలుసు మీ పెద్ద కింద పైన ఓరు నెంబర్లు మార్చేది నుంచి చేస్తాం నీకు ఆదివారం సెలవా నీకు ఆదివారం సెలవా ఎప్పుడు ఎదురేది ఎవరున్నారా ఎవరున్నారా ఏ సూపర్వైజర్ తీసుకెళ్ళమని చెప్పాడు సూపర్వైజర్ తీసుకెళ్ళి చెప్పాడా ఏంది పిల్లల డబ్బులతో పార్టీలు చేస్తున్నారా